ఎన్నికైనా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు ఆ యువ ఎంపీ. నియోజకవర్గ అభివృద్ధిలో దూకుడు చూపిస్తున్నారట. తల పండిన రాజకీయ నాయకులే ఆశ్చర్యపోయేలా పాలన సాగిస్తున్నారట. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కో హామీని అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారట. రాజకీయాలకు అతీతంగా అందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ అన్ని వర్గాల మెప్పు పొందుతున్నారట. మరి ఆ ఎంపీ పాలన చూసి జిల్లావాసులు శబాష్ అంటున్నారా? ఇంతకీ ఎవరా యువ ఎంపీ? రాజకీయాల్లో కొత్త అయిన సమర్థ లీడర్గా గుర్తింపు. ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు అడుగు. రైతు సమస్యలు, విద్య, వైద్యం, యువతకు ఉపాధిపై ప్రత్యేక శ్రద్ధ. ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తనదైన శైలిలో ప్రజలకు పాలన అందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసిన మహేష్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్పై విజయకేతనం ఎగురవేశారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తానేంటో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో నిలబెట్టిన ఏలూరుకు మంచి చేయాలని అనుక్షణం ఆలోచన చేస్తున్నారు. ఏలూరులో ఉన్న అవకాశాలు, వనరులను అందిపుచ్చుకుని ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ 1గా చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకొచ్చి మొదటిసారి ఏలూరు నుంచి ఎంపీగా గెలిచిన అనుభవం ఉన్న నాయకునిలా పరిపాలన చేస్తున్నారు మహేష్ కుమార్ యాదవ్. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఏలూరుకే దక్కేలా ఎన్డీఏ కూటమి ఎంపీగా మహేష్ కుమార్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అందిస్తూ మరోవైపు అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. రాష్ట్రంలో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న ఏలూరుకు స్టాఫ్ లేదని తెలిసి ప్రజలు నిరాశ చెందారు. అయితే విషయం తెలుసుకున్న ఎంపీ మహేష్ యాదవ్ కేంద్ర పెద్దలతో మాట్లాడి వందే భారత్ రైలు ఏలూరులో ఆగేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నియోజకవర్గంలో గతంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి పునర్నిర్మాణం చేశారు. ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నూతనంగా రైల్వే అండర్పాస్లు, ఫ్లైఓవర్లను నిర్మించి సమస్య నుంచి గట్టెక్కించారు. అలా నియోజకవర్గ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ముందుకు వెళ్తున్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పాలన అందిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర లభించేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పొగాకు రైతులకు ఉన్న సీలింగ్ లిమిట్ని తీసివేయించారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అలాగే విద్య, వైద్యం విషయంలోనూ ఎంపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ యువతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు. వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ డిగ్రీ పట్టా పట్టుకుని బయటకు వస్తున్న యువతకు ఉద్యోగం కల్పిస్తున్నారు. ఇక వైద్య రంగంలోనూ ఎంపీ మహేష్ కుమార్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధుల కొరత లేకుండా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమకూర్చి పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. గెయిల్ ఇండియా సంస్థ ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 1 కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలు సమకూర్చారు. పొలిటికల్ లీడర్గా తనను నిలబెట్టిన ఏలూరు ప్రజలతోనే తన రాజకీయ ప్రస్థానం అంటున్నారు ఎంపీ మహేష్. మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ బాటలోనే తాను నడిచి ప్రజలకు సేవ చేస్తానని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ కోసం పలువురు ప్రముఖులు ప్రయత్నాలు చేసినా వారిని కాదని అధినేత చంద్రబాబు మహేష్ కుమార్ యాదవ్కు అవకాశం కల్పించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న మహేష్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో పరిపాలన చేస్తూ ఏలూరు నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అలాగే అధినేత చంద్రబాబుతోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తిస్తూ రాబోయే పదవీ కాలంలో జనాల మధ్య ఉంటూ వారి సంక్షేమ, అభివృద్ధి కోసం పనిచేస్తా అంటున్నారు మహేష్. యువతకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలతో తనకు రాజకీయ అవకాశం కల్పించిన చంద్రబాబుకు, అలాగే తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఏలూరు ప్రజలను ఏమాత్రం నిరాశకు గురి చేయకుండా సేవ చేస్తా అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరినీ కలుపుకుని వెళ్తానని, ఏలూరును అగ్రభాగాన నిలబెట్టడమే తన టార్గెట్గా భరోసా కల్పిస్తున్నారు. పొలిటికల్ ప్రత్యర్థుల నుంచి అవాంతరాలు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతున్నారు. 5 ఏళ్ల తన పదవీ కాలంలో గతానికి ఇప్పటికీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మార్పు చేసి చూపిస్తానంటున్నారు. రాజకీయాల్లో తలపండిన నేతలను సైతం ఆశ్చర్యపరిచేలా పాలన అందిస్తున్న ఎంపీ మహేష్ కుమార్ యాదవ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.